హలో ఫ్రెండ్స్, మేము పెంచలకోనకు వెళ్ళడానికి వెంకటగిరి నుంచి బయలుదేరాము. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా పూర్తి వీడియో చూసి ఆ పెంచల నరసింహస్వామి గుడి ఎలా ఉందో చూడండి. ఇది 2 పార్ట్లుగా పెడతాను. గుడి వరకు ఒక పార్టు, గుడి నుంచి కోనకు వెళ్ళే దారి లొకేషను, ఆ ఏట్లో వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది. అది 2వ పార్ట్ పెడతాను. ఖచ్చితంగా 2 వీడియోలు పూర్తిగా చూసి లైక్ చేయండి. వీడియో నచ్చితే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పోతే ఇంకా మేము వెంకటగిరి నుంచి డక్కిలి రాపూర్ మీదుగా పెంచలకోనకి వెళ్ళడం జరిగింది. ఆ రూట్ కూడా పల్లెలు పొలాలు అంతా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే అంత బాగుంటుంది. చూడడానికి ప్రశాంతంగా కలర్ఫుల్గా ఆ వెదరు ఆ నేచర్ బాగుంటుంది. ఇంకా పెంచల నరసింహస్వామి గుడి పెంచలకోన క్షేత్రం బోర్డు దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. మన డ్రైవింగ్లో మనం వెళ్ళడం జరిగింది. అంతా అది చిట్టడి లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూసేదానికి కూడా నీట్గా. ఇది సింగిల్ రోడ్డే, ఆ 3 కిలోమీటర్లు. మిగిలిందంతా హెవీ రోడ్డు, డబుల్ రోడ్డు బాగుంటుంది. డ్రైవింగ్ కూడా కంఫర్ట్గా చేయొచ్చు. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ప్రశాంతమైన రోడ్డు. హ్యాపీగా ఫ్యామిలీతో నవ్వుకుంటూ సరదాగా సంతోషంగా వెళ్ళొచ్చు. వెంకటగిరి నుంచి రూట్ అయితే మా కోడూరు నుంచి వెళ్ళినా కూడా ఇంకా బాగుంటుంది. ఆ రాపూర్ ఘాట్ రోడ్డు అంతా అడవి దాటుకొని హ్యాపీగా అటు వెళ్ళినా కూడా రూట్ అయితే బాగుంటుంది. పెంచలకోనకి వెళ్ళే దారి ఏదైనా కూడా ప్రశాంతంగా బాగుంటుంది. ఎందుకంటే అడవిలో సపరేట్గా ఉన్నాడు కాబట్టి. ఇకపోతే దేవుడి గురించి చాలా సత్యమైన దేవుడు. మా కడప జిల్లా వాసులకి, అటు నెల్లూరు జిల్లా వాసులకి నరసింహస్వామి ఒక ఇలవేల్పు. అందరికీ చాలామందికి కూడా ఇలవేల్పు. ఆయనకే ఎంటికలు ఇస్తారు, ఆయన్నే దర్శించుకుంటారు. ఆయన పేర్లే ఎక్కువ ఉంటాయి. మా పక్క కూడా మనిషి పేర్లు కూడా ఆయన పేరుతో లింక్ అయి ఉంటుంది. ఆ విధంగా పెట్టుకుంటారు. పెంచల నరసింహస్వామి మా పక్క ఎక్కువ ఫేమస్. చాలామంది ప్రతిరోజు వెళ్తుంటారు. ఇక్కడ శనివారం రోజు ఎక్కువ జనం ఉంటారు. పోతే ఇక్కడ నిత్య అన్నదానం ఎప్పుడూ జరుగుతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునే దానికన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం బయట పుణ్యక్షేత్రాల్లో తిరుమల, కాళహస్తి వాటిని మనం తక్కువ చేయడం కాదు, కానీ అక్కడికన్నా కూడా ఇక్కడ బాగుంది. వంట మాస్టర్లు అయితే చాలా బాగా చేస్తున్నారు. కారుకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి, పార్కింగ్కి. చాలా బాగుంది. అసలు ఆ కొండ వ్యూ చూస్తూ కారు తోలుకుంటూ ముందుకు పోతే ఆ వాతావరణంలో అక్కడ ప్రశాంతంగా చాలా బాగుంది. ఫ్యామిలీ 2 కార్లు వేయాము. కారు నిండా ఫుల్ లోడు. 2 కార్లు, మన కారులో 14 మంది, మా బావ కారులో 6 మంది, మొత్తం 20 మెంబర్స్ ఫ్యామిలీ అంతా వెళ్ళడం జరిగింది. మనది ఎర్టిగా కాబట్టి 8 సీటర్ కాబట్టి ఒకటి ఇరుగ్గా కూర్చోబెట్టి ఎక్కిచ్చేసాను. ఇంకా మా బావది వచ్చి I20. దాంట్లోకి 6 మెంబర్స్ కూర్చొని ఎట్టుకేలకు అందరం అయితే ఇంకా పెంచలకోనలో లాంచ్ అయిపోయాము. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పెంచలకోనని ఎవరైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు బాగా విజిట్ చేయండి. ఒక రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు. మంచి ప్రదేశము. అక్కడి నుంచి కోనకు వెళ్ళే దారి చూస్తే ఇంకా అసలు తట్టుకోలేరు, అంత బాగుంటుంది. అది సెకండ్ పార్ట్లో పెడతాను. ఇంత పెద్ద వీడియో పెడితే కొంతమంది చూస్తారో లేదో అని 2 పార్ట్లుగా పెట్టడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకపోతే అక్కడ కనపడింది వచ్చి మా అన్న, మా బావ వాళ్ళు. ఇంకా అందరూ ఫ్యామిలీ అంతా దిగి మాట్లాడుకుంటూ సరదాగా గుడికి వెళ్ళడం జరిగింది. మామూలు రోజుల్లో గుళ్ళో ఎక్కువ జనం ఉండరు, కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి. 12-12:30కి గుడి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఒక టైంలో తెరుస్తారు. ఆ టైమింగ్ ఉండేది కూడా ఈ వీడియోలో ఒక బోర్డు పెట్టాను టైమింగు. అవి చూడండి. ఖచ్చితంగా పెంచల నరసింహస్వామిని అయితే దర్శించుకోండి. మీ కోరికలన్నీ తీరుస్తాడు. చాలా పవిత్రమైన దేవుడు. చాలా ఆయనకి నిష్ట నియమాలతో అందరూ వెళ్ళి భక్తితో పూజ చేసుకొని మొక్కుబళ్ళు తీర్చుకొని వస్తుంటారు. అన్నదానాలు అవి కూడా చేపిస్తుంటారు. ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇట రాపూర్ వాసులు అయితే ఎక్కువ నరసింహస్వామి గుడిలోనే చేసుకుంటారు. ఇట చిట్వేలు, మా కోడూరు పక్క వాళ్ళు, అటు రాజంపేట, బద్వేల్ ఏరియాలో వీళ్ళంతా ఎక్కువ నరసింహ కళ్యాణ మండపాలు కూడా ఫుల్గా ఉన్నాయి. అక్కడ రూములు కూడా దొరుకుతాయి. పెళ్ళిళ్ళు మొక్కుకొని చేసుకుంటారు. అంత బాగుంటుంది అక్కడ. ఎంతమంది జనం వచ్చినా మండపాలు ఉన్నాయి, ఆ షెడ్లు ఉన్నాయి. ఒకవేళ వర్షం అయిపడినా ఎండకు కానీ ఫుల్గా ఉంటాయి. ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళేదైతే ఇంకా బాగుంటుంది.
ఇంకైతే మేము ఫ్యామిలీ అంతా నడిచి వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలో బిక్కి పండ్లు, కలేకాయలు, నేరేడు పండ్లు అడవిలో దొరికేటివన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తూ మనం తింటూ నేను అవన్నీ షార్ట్లు తీసుకొని తింటూ మనం ఏదైనా నేచర్కి సంబంధించి ఏ పండ్లు దొరికినా ఖచ్చితంగా నేను తినకపోయినా పిల్లలకైతే తీసిస్తాను, తింటాము. ఈ నేచర్తో కూడిన ఏ పండ్లైనా నాకు జాంకాయలు అంటే బాగా ఇష్టము. ఇంకా నేరేడు పండ్లు అవన్నీ కూడా తీసుకొని తింటే అవి షార్ట్లు అయితే తీసుకున్నాను. షార్ట్కి రిలేటెడ్ వీడియోగా ఈ పెద్ద వీడియోలు పెడతాను చూడండి. బాగా వచ్చాయి వీడియోలంతా. పగులు వెళ్ళాం కాబట్టి వీడియో కూడా నీట్గా ఉంది. ఆ కనపడే కొండ మీద నుంచి ఫాల్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక 3 and 4 కిలోమీటర్స్ మటుకు లోపల నడిచి వెళ్తే నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్లు తక్కువే ఉన్నాయి. మాకు ఒక చిన్న గుంతలో లాగా అక్కడ వాటర్ ఉంటే అక్కడ కొద్దిసేపు ఫ్యామిలీతో అంతా ఆడుకొని తమాషగా మేము తిరిగి వచ్చాము. ఆ వీడియో నెక్స్ట్ సెకండ్ పార్ట్లో పెడతాను చూడండి. ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం ఏదైనా పులుసన్నాలు అవన్నీ ఏదైనా కోనలకి కొండలకి తెచ్చుకుంటాం కదా, పులుసన్నము, పెరుగన్నము, చపాతీయో ఫ్యామిలీ అంతా తినడానికి తెచ్చుకొని అలా పెంచుల కోన గుడి నుంచి కోనకు వెళ్ళే దారిలో ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి, వాటి మీద కూర్చొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా కోనని దర్శించుకొని అలానే దేవుడిని దర్శించుకొని రావచ్చు. ఇక్కడ లడ్లు దేవుడు ప్రసాదంగా ఇస్తారు. గుళ్ళో వచ్చి పొంగలి, పెరుగన్నము లేదా కలకండ, పై ప్రసాదాలు అయిపోతే కలకండ, 3 రకాలుగా మనం పోయే టయాన్ని బట్టి మనకుండే అదృష్టాన్ని బట్టి అక్కడ ప్రసాదం ఇస్తారు గుళ్ళో. బయట అయితే పులిహోర, పెద్ద లడ్లు, చిన్న లడ్లు దొరుకుతాయి. పులిహోర అయితే 10 రూపీసే. పులిహోర కాళహస్తి అంత టేస్ట్ అయితే ఉండదు. నేను ఏ గుడిని తక్కువ చేసి చెప్పడం లేదు, టేస్ట్ వరకు చెప్తున్నా. కాళహస్తి గుడిలో పులిహోర చాలా ఫేమస్. ఇక్కడ వచ్చి 10 రూపీసే. పెంజల స్వామి కొండలో లడ్డు వచ్చి 15 రూపీస్. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. పెద్ద లడ్డు వచ్చి 50 రూపీస్. టేస్ట్ అయితే అదిరిపోతాయి, బాగా చేస్తారు లడ్లు గుడి వాళ్ళు. ఇంకపోతే మెయింటైన్ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా గుడి చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలంతా 20 మంది పోయినాం కాబట్టి ఫ్యామిలీ పెద్దదిగా పోయినాము. ఇంకా మా వాడైతే వీడికి నీళ్ళలో మునగాలని మాట ఇచ్చాను కాబట్టి వీడు ఇంకా నన్ను నచ్చబెట్టి చంపేసినాడు. నీళ్ళలేకపోదామని. కొంతమంది నీళ్ళు లేవంటే డౌట్గా అంత దూరం ఫ్యామిలీ అంతా లేడీస్ని అంతా దొడుకొని పోయి కష్టపెట్టి నీళ్ళు లేకపోతే బాధపడాలని వద్దనుకుంటే వీడు ఒప్పుకోలేదు. ఇక్కడ కోనేరు కూడా ఉంది, చాలా బాగుంది. ఏమాత్రం డేంజర్ లేకుండా ఒక మోకాళ్ళ లోతు నీళ్ళ వరకే కోనేరు మెయింటైన్ చేస్తూ నీట్గా బాగుంటాయి వాటర్ కూడా. ఆ విధంగా మెయింటైన్ చేస్తారు. ఇదైతే చాలా సంతోషం. కొన్ని చోట్ల ప్రమాదం, పిల్లలు ఏదైనా చేష్టలు చేసి నీళ్ళలోకి దిగినా కూడా ఏదైనా ప్రమాదం జరిగే ఇబ్బంది ఉంటుంది. అది కూడా లేకుండా శుద్ధంగా నీట్గా బాగా చేస్తున్నారు కోనేరు కూడా. మెయింటైన్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. గుడికి క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా ఎక్కడైనా బాగుంటుంది. బాత్రూమ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. షాపులు గుడికి చాలా దూరము. వాటర్ అన్నదానం చేసే కాడ కూల్ వాటర్ అయితే ఉంటాయి, ఎక్సలెంట్ టేస్ట్తో అద్భుతంగా ఉంటాయి. మనం వాటర్కి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. నిత్య అన్నదానం, ప్రతిరోజు అన్నదానం చేస్తారు. మనం ఇంటికాడ నుంచి భోజనాలు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన టేస్ట్తో అద్భుతంగా అన్నప్రసాదం చేస్తారు. మనం ఇంటికాడ నుంచి ఎత్తుకోబోయే ఖర్చు అదేదో డొనేషన్ చేస్తే మనం ఇచ్చే డబ్బుతో ఇంకొంతమంది హ్యాపీగా తింటారు. ఇది గుడి ఆవరణలో ఉండే లక్ష్మీనరసింహస్వామికి ఈ ఊరేగింపు చేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. అక్కడ దేవుణ్ణి పెట్టి ఇక్కడ గుడి చుట్టూరు ఊరేగింపులు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. చాలా బాగుంది ఎవరు చేశారో శిల్పులు. ఇదంతా గుడి ఆవరణం, పెద్ద గుడి, బాగుంటుంది నీట్గా, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా దర్శనం చేసుకొని బయట వచ్చాము. దేవుణ్ణి అయితే వీడియో తీయకూడదు, పర్మిషన్ లేదు, అందుకని మళ్ళీ బయట వచ్చి వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఇది గుడి ఎంట్రన్స్. మేము లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి బయట తీశాను. ఇంకా తీసుకొని ఆ రేకుల చెట్టు కనపడేది అమ్మవారి గుడి, అలా పళ్ళాలి. అక్కడైతే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, వీడియో కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొచ్చి టెంకాయలు తెచ్చినాము, టెంకాయలు కొట్టుకోవడానికి వెళ్తున్నాము. గుడిలో టెంకాయ కొట్టనివ్వరు, అందుకని గుడి ఎంట్రన్స్లో ఫస్ట్లో టెంకాయ కొట్టడానికి అక్కడ అమ్మవారిది స్వామిది విగ్రహంలాగా పెట్టి అక్కడ టెంకాయ కొట్టి బొట్లో పెట్టి దండం పెట్టుకుంటాము. అందుకని టెంకాయ కొట్టడానికి మా ఫ్యామిలీ అంతా వెళ్ళారు. ఇంకా టెంకాయ కొట్టాలి. తులసి మాల కూడా స్వామికి ఇష్టమని తులసి మాల కూడా ఎత్తుకుని వేసాము.
అక్కడే అమ్ముతారు తులసిమాల టెంకాయలు. గుడి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క రోజంతా ఫుల్గా నరసింహస్వామి కొండ మీదే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఫ్యామిలీతో. ఇక్కడ టెంకాయ కొట్టేది, ఈ టెంకాయ కొట్టే కాడ ఆ కృష్ణుడిది అయితే తాండవ కృష్ణుడు అంటాను మేము. ఆ 7 తలల పాము మీద కృష్ణుడు డ్యాన్స్ వేస్తున్నట్టు ఆ విగ్రహం చాలా బాగుంది. అదైతే షార్ట్ కూడా తీశాను, నేను మా అబ్బాయి విడివిడిగా షార్ట్ తీసాము. అవి నెక్స్ట్ షార్ట్లో వస్తాయి. దానికి రిలేటివ్గా ఇది పెడతాను ఈ వీడియో. చాలా పెద్దది కానీ విస్తీర్ణం గుడి చుట్టూరు నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ విస్తీర్ణం ఉంటుంది. గుడి అంతా బాగా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేస్తారు కూడా. నీట్గా శుద్ధంగా అంత బాగుంది గుడి అయితే. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. అద్భుతంగా ఉంటుంది అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ముడుపులు కడతారు అమ్మవారి గుడి కాడ. పిల్లలు లేని వాళ్ళు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు రకరకాల ముడుపులు కడతారు ఇక్కడ. ఇది చాలా ఫేమస్ ఈ ముడుపులు కట్టడం. ఖచ్చితంగా ఇక్కడ మనస్ఫూర్తిగా మనం కోరుకునే కోరికలో ఖచ్చితంగా అది స్వచ్ఛమైన కోరిక అయితే దేవుడు 100% ఇక్కడ నెరవేరుస్తారు. ఇది అమ్మవారి గుడి కాడ ఈ మర్రి చెట్టుకి ముడుపు కడతారు. చాలా ఫేమస్ ఈ ముడుపు కట్టడం. మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూసి తర్వాత పెంచిన కోలకు పోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఖచ్చితంగా ముడుపు కట్టండి. మీకు తగిన కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు, స్వామి నెరవేరుస్తాడు. ఆ ముడుపు అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా కట్టండి.
గుడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా కోనేరు అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. లోతు ఎక్కువ లేకుండా, డేంజర్ లేకుండా, ఇక్కడ పొంగుబాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేసు, అన్నీ భలే రెడీ చేశారబ్బా నీట్గా. నేనైతే పెంచల కోనకి ఇదివరకు 2 సార్లు వెళ్ళాను, కానీ గుడి వరకు గుడి నుంచి కోనకు వెళ్ళాను, కానీ ఇవన్నీ చూడలేదు. అసలు కోనేరు ఉన్నది కూడా నాకు ముందు తెలియదు. మా వాళ్ళు కొంతమంది కోనేరు ఉన్నదన్నా కూడా నేను వాదించిన వాళ్ళతో, కోనేరు ఏం లేదు అది ఇది అని. ఖచ్చితంగా కోనేరు ఉంది. నేను చూసి గమ్మున అయిపోయినా. పెద్ద కోనేరు, కానీ ప్రశాంతంగా చాలా బాగుంది. పెంచల కోన పరిసర ప్రాంత పల్లెల్లో ఉండే జనానికి అందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. హ్యాపీగా అటు బైక్ వేసుకొని వచ్చినా కూడా 2-3 కిలోమీటర్లే పరిసర ప్రాంతాల్లో పల్లెల్లో ఉండేవాళ్ళు బైక్ వేసుకొని వచ్చా ప్రశాంతంగా గడిపోవచ్చు. ఎవరికి వస్తుంది ఇంత అదృష్టము, ఇంత ప్రశాంతమైన ప్లేస్. ఇది ఒక సపరేట్ లోకం. కానీ పెంచల కోన తిరుమల ఎట్ట మనకు ఒక కొండ మీద సపరేట్గా ఒక 20-30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందో, అలా ఒక 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక సపరేట్గా అడవి ప్రాంతంలో ఉండే ఈ పెంచల కోన లక్ష్మీనరసింహస్వామిని ఖచ్చితంగా దర్శించుకోండి. మంచి సత్యమైన దేవుడు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ముడుపులు కట్టుకోండి, అన్నదానాలు చేస్తామని కూడా మొక్కోండి. మీకు అన్ని వేళలా మంచే జరుగుతుంది. ఇక్కడ అన్నదానం అయితే మా అందరికీ, ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు తిరుమలలో ఈ విధంగా పెడుతున్నారు. మంచి మధురమైన స్వీటు, మంచి తాలింపు, ఒక పచ్చడి, సాంబారు, వేడి వేడి అన్నము, దాంట్లోకి రసము లేదా మజ్జిగ. అసలు ఎంత బాగంటే అంత బాగా ఒకప్పుడు తిరుమలలో పెడుతున్నారు. ఇప్పుడు అంత టేస్ట్ లేదు. మనం తిరుమలని తక్కువ చేసి చెప్పడం లేదు, ఇది అందరి వాదన కూడా. అందుకు వంట మాస్టర్ల పాడు మార్చి అధికారులు బాగా దాని దృష్టి తీసుకొని అన్నదానం చేస్తే ఖచ్చితంగా మళ్ళా పూర్వవైభవం తిరుమలకు కూడా అన్నదానం విషయంలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి నేను అనటం లేదు. ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ టేస్ట్ తక్కువ ఉన్నది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కాళహస్తిలో కూడా బాగానే ఉంటుంది అన్నదానం. 7 పెంచల నరసింహస్వామి కోనలో వంటలు అయితే వంట మాస్టర్ అద్భుతంగా చేస్తున్నాడు. తాళింపు పెట్టారు. అసలు క్యాబేజీ మామూలుగా తినరు ఎక్కువ, మామూలుగా మన ఇళ్ళలో కూడా ఎక్కువ తినలేము. అలాంటిది ఆ తాళింపు పెడితే అంత ఆనందంగా తిన్నాము. ఆ విధంగా అన్నదానం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా పెంచల నరసింహస్వామిని దర్శించుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసుంటే
మీ అందరికీ నా ధన్యవాదాలు. ఒక లైక్ చేసి మంచి గుడ్ కామెంట్ పెట్టండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ఇది పార్ట్ 1 గుడి ఆవరణంలో తీసిన వీడియో. నెక్స్ట్ టైం పార్ట్ 2 పెడతాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.